వేములవాడ ఆలయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి సీతక్క దర్శించుకున్నారు. కోడెను కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ నెల 19న మేడారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జరగబోయే సమ్మక్క సారలమ్మ గద్దెల పురప్రారంభ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరిమా అగర్వాల్, ఎండోమంట అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. దర్శించుకున్నటువంటి భక్తులు త్వరగా బయటికి వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. బయటకు వెళ్తున్నటువంటి దానిలోనే ఈసారి కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా యొక్క సమ్మక్క సారలమ్మ గుడి నిర్మాణాన్ని అత్యంత భావోద్వేగ బంధంతో చాలా బ్రహ్మాండంగా నిర్మిస్తున్న సందర్భంగా మరి జాతర కూడా ఉంది. ఒక దిక్కు మాకు గుడి నిర్మాణం అవుతుంది, మరి జాతర ఉంది. మరి కుటుంబ సమేతంగా ఈరోజు వచ్చి మొక్కులు చెల్లించుకొని మళ్ళీ మేడారంలోనే జాతర సక్సెస్ అయ్యేంత వరకు కూడా సమ్మక్క సారలమ్మ జనంలోంచి తీసుకొచ్చి ఆ 4 రోజుల జాతర మహాఘట్టం ఘనంగా నిర్వహించుకునేందుకు ముందు ఇక్కడ మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. మీరు చూస్తూ ఉన్నారు, ఇక్కడ కానీ వేములవాడలో కానీ సమ్మక్క సారలమ్మ దగ్గరకు వచ్చేవారు చాలా సామాన్యమైన ప్రజలు అత్యధికంగా వస్తారు. ఇప్పుడు అక్కడ మేడారంలో కానీ ఇక్కడ కానీ మరి రకరకాల పెద్ద అంటే ఉన్నత కుటుంబాలు, ఉన్నత వర్గాలు కూడా వస్తున్నాయి. కానీ ఒకప్పుడు ఇక్కడ వేములవాడ రాజన్న, అక్కడ సమ్మక్క సారలమ్మ అంటే ఈ పదాలలోనే ఆ పిలిచే పలకడంలోనే మన అక్క చెల్లెలు అన్నదమ్ములు పిలుచుకున్నట్టుగా అంత ఓన్ చేసుకునే దేవుళ్ళు. మేము అక్కడ సమ్మక్క సారలక్క ఇక్కడికి వస్తే వేములవాడ రాజన్న అంటే ఇది మనకు పురాతనం నుంచి ఉన్నటువంటి ఆనవాయితీ ఆచారాలు. మనం గుడుల నిర్మాణం చేసుకుందాం, సౌకర్యాలు కల్పిస్తాం, అన్నీ చేద్దాం. కానీ పూజించే విధానము, పిలుచుకునే తీరు, ఆ విశ్వాసాలు అవన్నీ మాత్రం భద్రంగా కాపాడుకొని భవిష్యత్ తరాలకు ఇవ్వాలి. గతంలో మరి గత ముఖ్యమంత్రి గారు ఇక్కడే వారికి పెళ్ళైందని చెప్పిండ్రు, కానీ ఏటా 100 కోట్లు కేటాయిస్తామన్నారు. కానీ ఎందుకో వాళ్ళు విస్మరించేది సాక్షాత్ వేములవాడ రాజన్నలు కానీ అక్కడ కానీ. కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మరి ఆది సీనన్న గారు, మీరంతా కలిసి ఉన్నటువంటి మరి మంత్రులు మన శ్రీధర్ బాబు గారు, మరి అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, అదేవిధంగా అడ్డు లక్ష్మణ్ గారు, ముఖ్యంగా ప్రధాన భూమిక మరి మొదటి నుంచి నిజాన్ని వేసుకున్న సీనన్న గారి ఆధ్వర్యంలో వేములవాడ రాజన్న గుడి ఇంత బాగా అవుతుందంటే మేమందరం సంతోషపడతాం. ఎందుకంటే మా గుడి ఎంతైతే మేము అంటే భక్తి ఉంటుందో అక్కడికంటే ముందు ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకొని మేము అక్కడికి పోతాం. మా తల్లిదండ్రులు కానీ మా ఊళ్ళో కానీ అందరూ మా